శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 18 సంవత్సరాల తర్వాత రాహుకేతుల రాశిలో మార్పు రావటం వల్ల తులా రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఏ రెమెడీస్ మనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, ఏమిటి అన్నది చూద్దామండి. ముఖ్యంగా తులా రాశికి అధిపతి శుక్రుడు. తులా రాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబడిన యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయి. రాహుకేతువులు గ్రహాల అంటే కాదండి, ఛాయాగ్రహాలు. మరి ఎందుకు అంత పవర్ఫుల్ అంటే కలియుగంలో రాహుకేతువుల ఇంపాక్ట్ అధికంగా ఉంటుందండి. సో ఇలాగ చూసుకుందాం. ముఖ్యంగా రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి స్వయంగా వాటి ఫలితాలు వెలువరించలేవు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని, ఏ నక్షత్రం మీద ఉంటే కనుక ఆ నక్షత్ర ఫలితాన్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాన్ని, ఏ గ్రహం కనుక వారి దృష్టితో చూస్తూ ఉంటే వారి ఫలితాన్ని, ఇలా 4 రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటారండి. మరి ఏ రాశికి వెళ్ళబోతున్నారు? 18 మే 2025 నుండి డిసెంబర్ 4, 2026 వరకు, అంటే 1.5 సంవత్సరం పాటుగా రాహు కుంభంలో ఉంటారు, కేతువు సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. ఎందుకు 18 సంవత్సరాలు అన్నామంటే ఒక్కో రాశిలో 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు రాహుకేతువులు. సో 12 రాశులు ఉంటాయి కాబట్టి 12 × 1.5 అంటే సో 18 ఇయర్స్ వస్తుంది కాబట్టి అలా చెప్పుకోవడం జరిగింది. శనివత్ రాహువు, కుజవత్ కేతువు. శని లాగా రాహు యాక్ట్ చేస్తాడు, పనిచేస్తాడు, వర్క్ చేస్తాడు. కుజవత్ కేతువు, కేతువు కుజు లక్షణాలు కలిగి ఉంటాడు, కుజులాగా వర్క్ చేస్తూ ఉంటాడు. మరి రాహుకి హ్యాపీ రాశి అండి. ఎందుకనంటే ఈ యొక్క శని రాశి మూల త్రికోణ రాశి శనికి, అందులో మిత్రుల రాశి కాబట్టి సో దానికి ఒక కారణం ఉంది. చిన్న మిథలాజికల్ స్టోరీ ఉంది, చెప్పుకున్నాక మన ఫలితాల్లోకి వెళ్దాం. పూర్వం అంటే ఏంటంటే ఈ యొక్క అమృతం కోసము క్షీరసాగర మథనం చేస్తారు దేవతలు, రాక్షసులు. ఆ సమయంలో సో ఈ యొక్క శ్రీహరి కూర్మ అవతారంలో తన వెన్నును సపోర్ట్గా ఇచ్చి క్షీరసాగర మథనాన్ని చేస్తారు. ఆ క్షీరసాగర మథనంలో వచ్చే వస్తువులు ఏమేమి వస్తాయి అంటే లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షము, అదేవిధంగా అమృతము. ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో సో అమృతాన్ని తీసుకొస్తారు అనమాట. విష్ణుమూర్తి మోహిని రూపం అవతారం ఎత్తి దేవతలను ఒక వరుసలో, రాక్షసులను ఒక వరుసలో కూర్చోబెట్టి సో అమృతాన్ని ధారపోస్తూ ఉంటారు. ముఖ్యంగా రాక్షసులు కనుక ఇస్తే కనుక సో వాళ్ళకి అమృతం వస్తే కనుక ప్రపంచం నాశనం అవుతుంది, ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో ఈయన దేవతలతోటి మొదలెడతారు అనమాట. సో అందుకనే ఈ యొక్క అమృత జలాన్ని పోస్తుండగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి సింబల్ కూడా. సో అందుకనే సో ఆ రాశిలో ఈయన రాహు కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. సరే, ఇక్కడ అమృతం పోస్తూ ఉంటే స్వర్భావం అనే రాక్షసుడు ఏంటంటే ఈ యొక్క దేవతల వర్షంలో కూర్చుంటాడు, ఆశతోటి, అత్యాశతోటి, గ్రిడినెస్ తోటి. రాహు అత్యాశ కారకుడు కదా. ఇది గమనించిన రవిచంద్రులు వెంటనే విష్ణుమూర్తికి సహాయ చేస్తారు. ఆ విష్ణుమూర్తి ఏంటంటే సుదర్శన చక్రంతో ఈ యొక్క స్వర్భాను సో మొండాన్ని కట్ చేస్తారండి. మొండెం పైభాగం రాహుగాను, మొండెం కింది భాగం కేతుగా ఉంటుంది. సో రాహు అత్యాశ మెటలిస్టిక్ లైఫ్ కారకుడు. రాహు అత్యాశ కారకుడు అయితే కేతు నిరాశ కారకుడు. నిరాశ ఎందుకంటే మైండ్ ఉండదు, బ్రెయిన్ ఉండదు. రాహుకు మొండెం పైభాగం కాబట్టి సో ఆలోచన, కోరికలు ఇవన్నీ బాగా ఉంటాయండి. చూపు ఉంటుంది, విజన్ ఉంటుంది కాబట్టి సో అది. సో అందుకని ఈ రాశిలో కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సరే, తులా రాశి వారికి 5వ స్థానంలో రాహు. 5వ స్థానం అంటే ఏంటి? క్రియేటివిటీ, సంతానము, ఇన్వెస్ట్మెంటు, లవ్ అఫైర్స్, మంత్రస్థానం, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ముఖ్యంగా 5వ స్థానంలో విద్యార్థుల పరంగా చూస్తే తృతీయాధిపతి గురుగ్రహం 9లో ఉండి ఆ ఒక గురుదృష్టి రాహు మీద పడుతూ ఉంటుంది. రాహు కూడా గురుని చూస్తూ ఉంటారు. నెగిటివ్ వైపు పోకుండా టెక్నాలజీ వైపు పాజిటివ్గా అవుట్కమ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గురుదృష్టి ఉంది, శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి విద్యార్థులు ఐటీ, టెక్నాలజీ, డాక్టర్స్. ఎందుకంటే ఈ రాశిలో ఏముంటుంది, శతభిష నక్షత్రం కూడా ఉంటుంది. రాహు నక్షత్రమే అది. సో అందులో ఉంటారు కాబట్టి డాక్టర్స్ బాగా ఇన్నోవేటివ్గా ఉంటారు, రాణించగలుగుతారు. ఇంజనీరింగ్ వైపు అన్నప్పుడు ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేసుకోవడం, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం, చాట్ జీపీటీ అని డిఫరెంట్ టూల్స్ వాడుకోవడం. సో ఎక్కువ శ్రమ లేకుండా తక్కువగా అవుట్పుట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు అయితే మరికొంతమంది దూర ప్రాంతం వెళ్ళి, బహుదూరం వెళ్ళొచ్చు, లేకపోతే విదేశాలకు వెళ్ళి కూడా విద్య వహించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. 5వ స్థానం మీద గురుదృష్టి ఉంది కాబట్టి ఎవరైతే కనుక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఉంటారో వారికి కూడా వారి వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. గోచారం అయితే కాస్త అవకాశం అయితే కనపడుతూ ఉందండి. అదే కనుక డిఫరెంట్గా అంటే సాంప్రదాయానికి డిఫరెంట్గా లేటెస్ట్ ట్రెండ్ యూజ్ చేసుకొని కూడా సో గురువు దొరికే అవకాశం ఉంది, వాళ్ళని ఫాలో అవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. రాహు డిఫరెంట్ కదా. మరి సింగిల్గా ఉన్నవారు ఏదైనా ప్రేమలో అంటే అలాంటి వాళ్ళు ఆ తారసపడడం కూడా కొన్ని సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు 6వ స్థానానికి 9లో ఉండి చూస్తూ ఉన్నారు కాబట్టి దూరంలో ఉన్న లవర్స్ ఎవరైతే ఉంటారో కమ్యూనికేషన్లో పోట్లాడుకుంటూ ఉంటారు. సో బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే రాహు ఈ యొక్క శుక్ర రాశికి, బుధ రాశి అంటే మిథునానికి ఈ యొక్క
తులారాశికి కోణంలో ఉంటారు. బుధ శుక్ర రాహు మంచి ఫ్రెండ్స్ అండి. కాబట్టి ఏంటంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అది క్రిప్టో కరెన్సీ లేకపోతే స్టాక్ మార్కెట్ ఏదైనా కొంత లాభాన్ని దారితీసే అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనా ఇవన్నీ కూడా రిస్క్ తో కూడుకున్న వ్యవహారాలు కాబట్టి డిస్క్లైమర్ గా భావించండి. ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళండి, ఇన్వెస్ట్ చేసుకోండి. మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ లగ్నం మాకు తెలియదు, జరుగుతున్న దశలు తెలియదు, అందదశ పందశ ఎలా ఉందో తెలియదు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో బలాబలా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు వీటి పరంగా బాగుందండి. అందుకనే కొంతమంది అడుగుతూ ఉంటారండి, చంద్రరాశి చూసుకోవాలా లగ్న రాశి చూసుకోవాలని. ఎప్పుడు కూడా చంద్రరాశి నుండి ఎమోషన్స్గా జరిగే విషయాలన్నీ కూడా మూన్ సైన్ చంద్రరాశి నుంచి చెక్ చేసుకోండి. లైఫ్లో జరిగేటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా లగ్నం నుండి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. సో ధనానికి బాగుంటుంది. రాహు లాభస్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి డబ్బుల ఫ్లో ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. క్రియేటివ్గా చేస్తారు. అదేవిధంగా 9వ స్థానంలో గురువు ఉంది కాబట్టి గురుబలం కూడా ఉంటుంది. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ముందుగా ఉంటాయని చెప్పవచ్చండి. వాట్ అబౌట్ కేతు? సో ఇక్కడ కేతువు 12వ స్థానం నుంచి లాభస్థానానికి వెళ్తున్నారు. 11వ స్థానం అగైన్ ఉపచయిస్తాను. అందులో రాహు కేతు శని వీళ్ళు మంచి ఫలితాన్ని ఇస్తారండి. కాబట్టి నెట్వర్క్, ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. కానీ కేతు ఆల్వేస్ డిటాచ్మెంట్ కారకుడు, వైరాగ్యానికి కారకుడు. కాబట్టి జలస్ ఉంటుంది ఎదుటి వాళ్ళకి, కొంతమంది ఫ్రెండ్స్కి. సో దాంతో కొంత డిటాచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈగోయిస్ట్గా ఉండకండి. డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, ధనం వస్తుంది. కాబట్టి సో గ్రౌండ్ టు ద ఎర్త్ అనేది ఉండగలిగితే మాత్రం సో అన్ని రకాలుగా బాగుంటుంది. స్పిరిచువల్ సాధన కూడా చేసుకోండి. మనం అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాము, లైఫ్లో ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక సంతానమో, ఒక విదేశీయానమో, ఒక లేదంటే ఏది సంథింగ్ నేమ్ అండ్ ఫేమ్ ఇవే కాదండి, అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. ముఖ్యంగా 5 విషయాల్లో బ్యాలెన్స్, పంచభూతాలు అని చెప్తూ ఉంటాం. 5 ఎలిమెంట్స్. అవి ఏంటంటే HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్స్ పెట్టుకోండి. ఏదైనా జిమ్కి వెళ్ళటమా, ప్రాణాయామం చేయటమా, లేకపోతే వాకింగ్ చేయటమా, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఏదో గోల్ పెట్టుకోండి. R ఫర్ రిలేషన్షిప్. ఇబ్బందులు ఉన్నాయి సంబంధ బాంధవ్యాల్లో, ఎవరితో ఇబ్బందులు ఉన్నాయో వారి గురించి పాజిటివ్గా ఆలోచించండి. డిఫరెంట్గా నెగిటివ్ తగ్గిపోతుంది. సో మన మైండ్ ఫ్రీ అవుతుంది. లేదంటే వాళ్ళ భారాన్ని మీరు మోస్తూ ఉంటారు మానసికంగా. M ఫర్ మనీ. సో సంపాదన అందరూ చేస్తారండి. దాని ఏంటంటే కాంపౌండింగ్ ప్రిన్సిపల్ తోటి సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెట్టుకుని పోగు చేసుకోవడం, దాచుకోవడం వల్ల భవితరాలకి భవిష్యత్తుకి పనికొస్తుంది. కాబట్టి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిటా, రికరింగ్ డిపాజిటా, లేకపోతే గోల్డా, స్టాక్ మార్కెటా, మ్యూచువల్ ఫండ్సా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అది ఎట్లా అని ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే అది బాగుంటుంది. యాజ్ పర్ స్పిరిచువాలిటీ సాధన 1 టాస్క్ అట్ ఏ టైం. ఒక పని చేస్తున్న ఒక దాని మీద ధ్యాస ఉంచాలండి. ఒక టైంలో 2-3 పనులు చేస్తూ ఉంటే దేని మీద ఫోకస్ లేక స్ట్రెస్ గురవుతాం, యాంగ్జైటీ పెరుగుతుంది, ఫలితం సరిగా రాదు. సో డూయింగ్ 1 టాస్క్ అట్ ఏ టైం. సి ఫర్ కెరీర్ గోల్స్ పెట్టుకోండి. దాని తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ ద లెర్నింగ్. సో లెర్నింగ్ అనేది ఆపకూడదు. అదేవిధంగా మనం చెప్తుంటారు పెద్దలు, డైమండ్స్ అనేటివి ప్రెజర్లోనే బిల్డప్ అవుతాయి. కాబట్టి సో సూటమ్ యాక్టివిటీ. రెమెడీ పరంగా 5వ రాహు ఉన్నారు, గురుడు 9లో ఉన్నారు. కాబట్టి సో ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధన, శివారాధన, దుర్గా ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. మీకు కనుక ఇంకా మీ యొక్క రాశి గురించి, మీ యొక్క లగ్నం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క తులారాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ రాశిలో ఎందుకు జన్మ తీసుకున్న విషయం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. నక్షత్రం వారీగా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి, మంచి మంచి సీక్రెట్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనిస్తే మీకు మరికొన్ని విషయాలు అవగతం అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.